హలో రాహుల్, చెప్పరా. రే కిరణ్, మేము హఠాత్తుగా ఇల్లు వదిలి బయటికి రావాల్సి వచ్చిందిరా. అర్జెంటుగా మాకు అకామిడేషన్ కావాలి. నువ్వేమైనా అరేంజ్ చేయగలవా? ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టమేరా. నీకు తెలుసు కదా, నేను ఏది చేసినా మా పేరెంట్స్కి చెప్పకుండా చేయను అని. వాళ్ళకి ఇదంతా చెప్తే వాళ్ళు ఒప్పుకోర్రా. నువ్వే వేరే దారి ఏమైనా ఉంటే ట్రై చేసుకో. సారీరా, బాయ్. అరే రాహుల్, చెప్పరా. అరే అర్జెంటుగా మేము ఇల్లు వదిలి రావాల్సి వచ్చిందిరా. ఫ్యామిలీ అందరూ నడి రోడ్డు మీద ఉన్నారు. నాకు అర్జెంటుగా ఒక షెల్టర్ కావాలి. రే, నీకు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మంత్ నాకు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది. ఫ్యామిలీ అందరం ఇక్కడికే షిఫ్ట్ అయిపోయాం. ఇప్పటికిప్పుడు షెల్టర్ అంటే రన్ చేయడం కష్టం రా. సారీ రా. చెప్పరా రాహుల్, ఎలా ఉన్నావు? టూ బ్యాడ్ రా. అరే నీకు తెలుసు కదరా, అసలే మాది ఉమ్మడి కుటుంబం. ఇంటికైతే మిమ్మల్ని తీసుకెళ్ళలేను. అలా అని బయట షెల్టర్ అరేంజ్ చేసేంత క్యాపబిలిటీ నాకు లేదురా. సారీ రా. ఇట్స్ ఓకే రా. రాహుల్, ఏదన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? లేదన్నయ్య. రాహుల్, ఏమైందిరా? ఎక్కడైనా షెల్టర్ దొరికే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు సడన్ గా షెల్టర్ అంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు నాన్న. మీరేం కంగారు పడకండి, నేనేదో ఒక విధంగా అరేంజ్ చేస్తాను. అత్తయ్య గారు, మన మగాళ్ళందరూ ఏదో ఊడబొడి చేస్తారు అనుకుంటే మనకు కష్టమే. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో చూసొస్తాం.